అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక భక్తి అనేటువంటి కార్యక్రమంలో కథలకి మనం ప్రాధాన్యతనివ్వకుండా ఆ కథలని వింటూ కథలలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి జ్ఞానమేమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నది. ఇక్కడ ఒక వ్యక్తికి ఎంత తీవ్రమైనటువంటి కోరిక ఉంటుందో ఆ తీవ్రమైనటువంటి కోరికని బట్టే అతన్ని ముముక్షుత్వం కంటే ఆ ఒక ముముక్షుగా అతన్ని తీసుకుని అతన్ని వెతుక్కుంటూ కూడా గురువు వస్తాడు అని చెప్పేసని ఈ యొక్క ఉపనిషత్తులు చెప్తున్నటువంటి విషయము. ఈ ఈశాన ఉపనిషత్తు చెప్తున్నటువంటి మొట్టమొదటి విషయము. ఇటువంటి తీవ్ర ముముక్షత్వం ఉండాలి, గురువుగారు తనంతట తానే రావాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ముందుగా ఈ ముముక్షత్వాన్ని పొందేటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో శాస్త్రాన్ని నేర్చుకోవటం జరగాలి. శాస్త్రము అంటే ఏమిటి, ఆ శాస్త్రానికి ఉన్నటువంటి భావం ఏమిటి, ఆ శాస్త్రానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, దాని అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం. కానీ మన దురదృష్టవశాత్తు మనకేమవుతుందంటే ఇక్కడ ఒక సత్సంగం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసేసుకుని, అంటే పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క సంఘాన్ని ఎవరు కూడా ఉంచొద్దు అని చెప్పేసి అని చెప్తారు. నిస్సంగత్వే నిర్మూలత్వే నిశ్చలతత్వే అని చెప్పేసి అని చెప్తారు. సంఘాన్ని ఎప్పుడైతే వీడు విసర్జిస్తాడో ఆ రోజు మాత్రమే వీడికి నిశ్చలతత్వము అనేటువంటిది వస్తుంది అని చెప్పేసని పెద్దలైనటువంటి ఋషిపుంగవులందరూ చెప్పేటువంటిది. అందుకే మన భరద్వాజ మహర్షి కానీ అత్రి మహర్షి కానీ మిగిలినటువంటి ఏ ఋషులు కూడా సామూహికంగా కలిసి ఒక్క దగ్గరే నివసించి అందరూ చేసేటువంటిది భగవంతుడి తాలూకు ధ్యానమే కదా. కనుక అందరం కూర్చుని ఒకే చోట కూర్చుని ఈ విషయాలన్నింటినీ చర్చించుకుంటూ హాయిగా మనం ఒక ధ్యానాన్ని చేసుకోవచ్చు కదా అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఇది సంఘంలో వద్దు అని చెప్పేటువంటి విషయాన్ని ఋషులు చెప్పటం జరిగింది. సంఘం లేకుండా ఆ ఒక్క మనిషి ఎవరైతే ఉన్నారో ఈ తీవ్ర ముముక్షత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ముందుగా నేర్చుకోవలసినటువంటిది శాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత గురువును ఆశ్రయించిన తర్వాత తత్వబోధ అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. తత్వం అంటే ఏంటి, ఆ తత్వానికి ఉన్నటువంటి బోధనలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఆ ఒక్క తత్వం అనేటువంటిది దేని చెప్తోంది అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకుని దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మిగిలినటువంటి విషయాల గురించి
ఆలోచించమని చెప్పేసి అని ఇక్కడ చెప్పటం జరుగుతోంది. అయితే తత్వం అంటే ఏమిటి అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ ఆలోచించవలసినటువంటి తత్వం ఏంటయ్యా అని అంటే, అసలు ఈ యొక్క మనిషి ఆవిర్భావానికి అంటే జీవుడు ఆవిర్భించటానికి గల కారణమేమిటి? ఈ జీవుడు ఈ జీవుడు పుట్టటానికి ఏవేవి కలిసినప్పుడు ఈ జీవుడు అనేటువంటి వాడు దేహాన్ని సంతరించుకుని ఒక జంతువుకి కానీ, ఒక వృక్షానికి కానీ, ఒక మనిషికి కానీ దేని నుంచైనా కూడా ఉత్పత్తి ఎలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పటానికే ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఉపనిషత్తుల సారాంశమే తెలియకుండా, ఉత్పత్తే తెలియకుండా దాని గురించినటువంటి విషయాన్ని వీళ్ళు ఏం ఆలోచిస్తారు? తత్వము అనేటువంటిది ఏంటి, తత్వ సారాంశమేమిటి అనేటువంటిది అసలు మనకి తెలియనిగాక తెలియదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఒక దీనికి వచ్చినప్పుడు, ఒక ఉత్పత్తి స్థానానికి వచ్చినప్పుడు బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు, సృష్టికర్త బ్రహ్మ అని చెప్పేసని మనం ఒక వ్యక్తికి బ్రహ్మ అని చెప్పేసని పట్టడం జరిగింది. అది బ్రహ్మపదమా, బ్రహ్మత్వమా అని విరాట్ పురుషుడు ఎక్కడా కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు. అతను సృష్టించినటువంటి ఒక మూడు పోస్టుల్లో ఒకటి బ్రహ్మ, 2 విష్ణువు, 3 మహేశ్వరుడు అనేటువంటి వాటిని ఈయన సృష్టించడం జరిగింది. ఒక విరాట్ పురుషుడు సృష్టించినటువంటి ఆ సృష్టి లోపల నుంచి ఈ యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతోంది? వేదశాస్త్రములు చదివిన వారు ఎరుగరు సృష్టి రహస్యం అని చెప్తున్నప్పుడు, సృష్టి రహస్యమే, సృష్టి తత్వమే తెలియకుండా మనం ఉపనిషత్తుల గురించి మాట్లాడతాము, వేదాల గురించి మాట్లాడతాము అని అంటే అది ఎంత ఆశాస్పదమైనటువంటి విషయము అనేటువంటిది మనకి పెద్దవాళ్ళు అందుకే ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఎంతకాలం వీళ్ళు ఈ ప్రశ్నలు వేస్తూ కూర్చున్నప్పటికీ కూడా ఈ ప్రశ్నకి జవాబు అనేటువంటి దొరకటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. అందుకే ఈ రెండవ ప్రశ్నగా తీసుకుని ఈ నచికేతుడు యమధర్మరాజుని అడుగుతున్నాడు. యమధర్మరాజా, సృష్టి స్థితి లయాలన్నింటినీ కూడా జీవులకి ప్రాణానికి కూడా ఎవరి ద్వారానో జరుగుతోంది అని చెప్పేసి అని అంటున్నారు. ఈ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో, ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో జీవుడు ఉన్న దగ్గర ఆనందాన్ని పొందలేక ఆ యొక్క విషయాన్ని దేహానికి మనసుకి కూడా తెలియపరిచి ఎక్కడో లేనటువంటి స్వర్గాన్ని పొందాలి అనేటువంటి ఒక అభూతమైనటువంటి ఒక కల్పనలో, ఊహాకల్పనలో ఆ స్వర్గం ఉందో లేదో తెలీదు, ఆ స్వర్గానికి అధిపతి ఎవరో కూడా తెలియదు. అటువంటి అధిపతి గురించి వీళ్ళు అతన్ని ఎలా పూజిస్తే బాగుంటుంది, ఈ ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ఏ యజ్ఞయాగాది క్రతువుల్ని చేస్తే ఆ ఒక్క స్వర్గము అనేటువంటిది మనకి లభిస్తుంది, ఏదో గంగానదిలో స్నానం చేసేస్తే స్వర్గం వచ్చేస్తుందా, లేకపోతే మనకున్నటువంటి దాన్ని దానం చేసేస్తే స్వర్గం వచ్చేస్తుందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మా తండ్రి గారైనటువంటి ఈ ఒక
వాజవ్రసుడు అనేటువంటి ఋషిపుంగవుడు ఈ యొక్క యజ్ఞాన్ని చేస్తూ దానం చేస్తున్నాను అని చెప్పేసని ఒట్టిపోయినటువంటి ఆవుల్ని పనికిమాలినటువంటి వస్తువులన్నింటినీ కూడా దానం చేస్తున్నాడు. ఇటువంటి దానాలు యజ్ఞంలో చేయటం మూలంగా నిజంగా స్వర్గం వస్తుందా? ఈ ఒక్క గంగా నదిలోనూ లేకపోతే నదుల్లోనూ స్నానం చేసేసినంత మాత్రం చేత పుణ్యం వచ్చేస్తుందా? పోనీ భూమి మీద ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించేస్తే పుణ్యం వచ్చేస్తుందా? ఇక్కడ ఈ యొక్క అరుణాచలేశ్వరుడి దర్శిస్తే చిత్రగుప్తుడి తాలూకు రాసేటువంటి ఆ చిట్టాలో ఎవరైతే వెళ్ళి ఈ యొక్క అరుణాచలాన్ని చూశారో వాళ్ళ తాలూకు పేర్లు కానీ వాళ్ళు చేసినటువంటి పనులు కానీ ఏవీ కూడా రాయరు. ఆ ఒక్క చిత్రగుప్తుడు ఆ ఒక్క పుస్తకంలో లిఖింపడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి విషయమేనా? ఒక అరుణాచలానికి వెళ్ళినంత మాత్రం చేతన చిత్రగుప్తుడు రాయకపోతే యమధర్మరాజు అయినటువంటి నీవు ఇటువంటి విషయాలను అంగీకరిస్తావా? కనుక ఇలాంటి విషయాలన్నింటికీ కూడా నువ్వు నా ఒక్క రెండో ప్రశ్నగా పరిగణించి ఏ ఒక్క కార్యక్రమాలు చేస్తే, ఏ ఒక్క పూజలు వ్రతాలు అనేటువంటివి ఈ ఒక్క కలియుగంలో చేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటి? ఇది మా యుగంలో నచకేతుడిగా ఉండి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజుల్లో ఈ పూజలు వ్రతాలు లేవు కాబట్టి మేము ఏ విధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే మాకు ఈ స్వర్గం లభిస్తుంది? ఈ స్వర్గానికి వెళ్ళడం ఎలాగా? ఈ స్వర్గం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఈ ఉన్నటువంటి స్వర్గానికి అధిపతి ఎవరు? ఈ స్వర్గంలో ఎవరెవరు ఉంటారు? ఈ స్వర్గంలో లభించేటువంటి వసతులేమిటి? ఈ స్వర్గంలో ఉండేటువంటివి, ఈ స్వర్గానికి రావాలంటే చేయవలసినటువంటి జీవితంలో సాధించవలసినవి, చేయవలసినటువంటి యాగాలు వేదకాలంలో ఎవరైనా చేశారా? చేసి ఉన్నట్టయితే వివరణపూర్వకంగా స్వర్గానికి వెళ్ళడానికి ప్రత్యేకమైన యాగాలు రూపొందించబడ్డాయి అనేటువంటివి ఏమైనా ఉన్నాయా? ఉండి ఉన్నట్లయితే మాకు వాటిని గురించి పూర్తిగా నాకు సవివరంగా చెప్పవలసినది అని చెప్పేసని ఈ నక్కీరుడు యమధర్మరాజు రెండవ వరంగా ఇతడు నచికేతుడు కోరటం జరిగింది. ఇటువంటి ప్రశ్న నచికేతుడు వేస్తాడు అనేటువంటి దానికి యమధర్మరాజు ఊహించలేదు. ఎందుకుని అని అంటే, అతనికి మొదటి వరంగా నీ తండ్రి నిన్ను గుర్తుపడతాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనులు కూడా నిన్ను గుర్తుపడతారు, కనుక నీవు నీ లోకానికి వెళ్ళిపో అని చెప్పేటువంటి దీంట్లో చెప్పినప్పుడు సుఖంగా అతను వెళ్ళిపోతాడు. తనకి ఇటువంటి ప్రశ్నలు ఏవి కూడా ఉత్పన్నం కావు అని చెప్పేసని ఆయన అనుకున్నటువంటి ఒక భ్రమ. కానీ నచికేతుడు రెండవ ప్రశ్నగా, రెండవ వరంగా ఇటువంటి దాన్ని వేసినప్పుడు అప్పుడు యమధర్మరాజు దీనికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పటం జరుగుతోంది. ఈ యొక్క ముఖ్యమైన విషయంలో యమధర్మరాజు గారు ఏం చెప్తున్నారు అంటే, నచికేత, ముందు తత్వబోధన నేర్చుకుని తర్వాత ఉత్పత్తి స్థానమైనటువంటి ఉపనిషత్తుల గురించి తెలుసుకుని, తర్వాత బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకుని, చివరిసారిగా భగవద్గీత భాష్యం నేర్చుకోవాలి. ఇలా కలియుగంలో చేస్తే వాళ్ళకి తప్పకుండా స్వర్గము అనేటువంటిది లభించవచ్చు. లభిస్తుంది అని చెప్పలేదు, లభించవచ్చు. దీనికి కావలసినది ఏంటంటే
కఠోరమైనటువంటి దీక్ష కావాలి. ఏదో ఉపనిషత్తులు చదువుతున్నాం కదా, నాకేదో మోక్షం వచ్చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన కాకుండా, ఆ చదువుతున్నటువంటి ఉపనిషత్తులో ఆ ఒక్క ఋషి తన జీవిత అనుభవాన్ని ఉపనిషత్తుల సారాంశంగా చెప్తున్నాడు. అతని జీవిత సారాంశమే ఉపనిషత్తు. ఒక కైవల్యోపనిషత్తు తీసుకున్నా, ఒక కఠోరోపనిషత్తు తీసుకున్నా, ఒక ఈశానోపనిషత్తు తీసుకున్నా కూడా ఆ ఋషులు చేసినటువంటి జీవిత పరిత్యాగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయమే ఈ యొక్క ఉత్పత్తి కలిగినటువంటి ఉపనిషత్తు. హర్షము అనేటువంటి దానికి ఏంటంటే నేర్చుకోవడము అనేటువంటిది వస్తుంది. ఈ హర్షము అనేటువంటిది ఎక్కడి నుంచి నేర్చుకుంటాము అని అంటే గురువుల వద్ద నుంచి మనం నేర్చుకుంటాము. గురువు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గురువు అనేటువంటి దానికి ఇక్కడ తత్వ విచారణ కావాలి. తత్వం అంటే ఏమిటి, ఈ తత్వము అనేటువంటి దానికి ఇక్కడ సంహిత, దేవతా ప్రార్థనలు, బ్రాహ్మణము, పూజలు, వ్రతాలు, యాగాలు, హోమాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నింటినీ కూడా చదివినప్పుడు మాత్రమే మనకి తత్వ పరిజ్ఞానము అనేటువంటిది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక బంగారాన్ని తీసుకున్నాం, లేదు ఒక ఇనుప వస్తువునే తీసుకుందాం. ఆ ఇనుప వస్తువుకు ఉన్నటువంటి తత్వం ఏమిటి, దానికి ఉన్నటువంటి తత్వం, ఒక ఇనుముకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే బయట ఉంచితే గాలి మూలంగా తేమ చేరి అది తుప్పు పడుతుంది. ఆ తుప్పు మూలంగా తనంతర తనే ఆ కఠినత్వాన్ని కోల్పోయి మెత్తబడిపోయి ఆఖరికి మన్నులో కలిసిపోతుంది. ఇది ఈ యొక్క ఇనుముకు ఉన్నటువంటి తత్వము. అదే బంగారానికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే ప్రకాశించటం వరకు మాత్రమే. విలువ గురించి ఆయన చెప్పలేదు. 1,00,000 రూపాయలు ఉందా లేకపోతే 10 లక్షలు ఉందా బంగారం గురించి అని చెప్పట్లేదు. దాని తత్వాన్ని గురించి చెప్తున్నటువంటిది. ఒక సుత్తి దెబ్బ కొడితే అది కొంచెం వంగుతుంది. అదే ఇనువైతే 100 దెబ్బలు కొడితే కానీ అది వంగదు అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. అంటే తత్వము అనేటువంటిది ఆ ఒక్క మెటల్ తాలూకు పరిసిద్ధ సిద్ధాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. అలాగే ఇక్కడ జీవుడికి కూడా ఒక తత్వము అనేటువంటిది ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క తత్వానికి గల కారణం ఏంటయ్యా అని అంటే ఈ జన్మే మొదటి జన్మ కాదు, ఇంతకు ముందు జన్మ ఉంది. ఇంతకు ముందు జన్మ పోని మొదటి జన్మ అంటామా అంటే అది మొదటి జన్మ కాదు. ఇది విరాట్ పురుషుడి యొక్క బ్రహ్మని సృజించి ఎప్పుడైతే సృష్టి క్రమాన్ని నెరవేర్చమని చెప్పాడో, ఈ సృష్టి ప్రారంభమైన కాడి నుంచి జీవరాశులు పుడుతూ ఉన్నాయి, మరణిస్తూ ఉన్నాయి, మళ్ళీ ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. ఏది మొదలు ఏది చివర అనేటువంటిది తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. ఇది తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి తత్వము. అంత తప్పితే బొందితో కైలాసం వచ్చేస్తుంది, ఇవాళ వెళ్ళిపోయి గంగా నదిలో మునిగినంత మాత్రం చేతన మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేటువంటి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు విని శరీరాన్ని కష్టపెట్టుకుని వెళ్ళి గంగా నదిలో మునిగినంత మాత్రం చేతన మళ్ళీ జన్మ అంటూ ఉండదు అనేటువంటిది ఎవరు చెప్పినటువంటి విషయం కాదు. జన్మ అంటూ ఉండాలి. ఎప్పుడైతే జీవులకి జన్మ లేకపోతుందో, దేహాలు ఇవ్వటం లేనటువంటి పని వస్తుందో, అప్పుడు బ్రహ్మ ప్యాకప్ అయిపోతాడు, బ్రహ్మ ఉండడు. కనుక ఆ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేతే యమధర్మము అనేటువంటి నేను ఇక్కడికి రావటం జరిగింది, ఈ సత్యలోకంలో నేను ఉండటం జరిగింది. కనుక ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క తత్వాన్ని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి తప్పితే మహిమలు మహత్యాలు అని చెప్పేసని వాటి వెంట పడినంత మాత్రం చేత మీకు వచ్చేటువంటిది ఏమొస్తుంది?
మహిమలు చేసిన వాళ్ళు ఇప్పుడున్నారా? మహాత్యాలు చేసిన వాళ్ళైనా ఉన్నారా? ఒక శంకరాచార్యుల వారు బ్రతికించాడు ఒకడిని. అతను ఈ రోజున బ్రతికి ఉన్నాడా? శంకరుడే లేడు. శంకరాచార్యుల వారు బ్రతికించిన వాడు ఎక్కడ ఉన్నారు? అలాగే ఈ మహిమలు మహాత్యాలు అనేటువంటివి ఇవి ఏమాత్రము కూడా తత్వానికి అనుసంధానము కావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము అనేటువంటిది ఇక్కడ చెప్పటం జరిగింది. ఇలా చెప్తూ సృష్టి రహస్య విషయాల గురించి మాట్లాడేటప్పుడు సృష్టి అనేటువంటిది కాలచక్రంలో ఇది ఒక నడుస్తూ ఉండేటువంటి ఒక సైక్లింగ్ ప్రాసెసింగ్. ఇవాళ పుడుతుంది, రేపు పెరుగుతుంది, ఎల్లుండి పెద్దదవుతుంది, అవతల నాడు మరణిస్తుంది, అంటే దేహాన్ని వదిలేస్తుంది. ఆ జీవుడు ప్రాణానికి ఆ దేహంతో ఏ విధమైన సంబంధము లేదు. ఒక జీవరాశిని తీసుకుంటే మనిషే కాదు, వృక్షాల మొదలుకొని వేటిని తీసుకున్నా కూడా అవన్నీ కూడా జీవతత్వానికి సంబంధించినటువంటి విషయంలోనే ఉంటాయి. సృష్టి ఆవిర్భావానికి ముందు పరాపరము దీని అందు శివం పుట్టినది, శివమందు శక్తి పుట్టింది, శక్తి యందు నాదం పుట్టింది. ఓంకార శబ్దము నాదమందు బిందువు ఇవి రావటం జరిగాయి. బిందువు అందు సదాశివుడు, సదాశివుని యందు మహేశ్వరము, మహేశ్వరంలో ఈశ్వరుడు, ఈశ్వరు యందు రుద్రుడు, రుద్రుని యందు విష్ణువు, విష్ణుయందు బ్రహ్మ, బ్రహ్మయందు ఆత్మ, ఆత్మయందు దహరాకాశము, దహరాకాశమందు వాయువు, వాయువునందు అగ్ని, అగ్నియందు జలము, జలమందు పృథ్వీ, పృథ్వీయందు ఓషధులు, ఓషధుల వలన అన్నం, అన్నము వలన నరమృగ పశుపక్షాది స్థావర జంగములు పుట్టినవి. ఇది సృష్టికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ జీవులు, ఈ ప్రాణము అంతా కూడా ద్రవంగానే ఉంటుంది తప్పితే ఒక ద్రవ పదార్థంగానే ఉంటుంది. ఈ ద్రవ పదార్థం అంతా కూడా జలం ఎప్పుడు ఘనీభవిస్తోంది అంటే జలమయందు పృథ్వీ ఉద్భవించినప్పుడు మాత్రమే. అంటే ఈ దేహం ఎక్కడి నుంచి వస్తోంది? పృథ్వీ నుంచి దేహం వస్తోంది. ఎప్పుడైతే ఈ యొక్క ద్రవము ఘనీభవిస్తుందో అదే పృథ్వీ అనేటువంటి పరిస్థితికి వస్తుంది. దాన్నే దేహము అని చెప్పేసి అంటారు. ఇవన్నీ తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు నచికేతుడా. ఇటువంటి ఏ విషయాలని కూడా తెలియకుండా నువ్వు యజ్ఞయాగాదులు ఏం చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, గంగానదిలో నేను స్నానం చేసేస్తే నాకు స్వర్గం వచ్చేస్తుందా, లేకపోతే ఒక తులం బంగారం నేను దానం చేసేస్తే నాకు స్వర్గం వచ్చేస్తుందా, లేకపోతే భూమిని దానం చేసేస్తే స్వర్గం వస్తుందా అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక జలంలో నుంచి, ఒక ద్రవ పదార్థంలో నుంచి వచ్చినటువంటిది. దాన్ని దానం చేయటానికి నీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? దాని మీద నీకు తెలిసినటువంటి తత్వం ఏమిటి? తత్వ విచారణ లేకుండా ఒక్కసారిగా రామాయణాన్నో, భారతాన్నో, భాగవతాన్నో, లేకపోతే హరివంశాన్నో ప్రారంభించుకుంటే వీటి మూలంగా నీకు వచ్చేటువంటి పరిజ్ఞానం ఏమిటి? ఇవి ఏవీ ఆలోచించకుండా మీ తండ్రి గారైనటువంటి ఈయన ఈ ఒక యజ్ఞాన్ని ప్రారంభించి, ఈ యజ్ఞంలో మీ తండ్రి గారు వెనక ముందు చూసుకోకుండా ఆయన జీవరాశులన్నింటినీ కూడా, ఆయనకున్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దానం చేసేస్తున్నానని చెప్పేసని వాజవ్రస్తుడైనటువంటి మీ తండ్రి గారు అనుకుంటున్నారు. ఈ అనుకోవటం మూలంగా జరిగినటువంటిది ఏంటంటే ఈయన ఒక్కసారి అరణ్య మహర్షిని కుమారుడైనటువంటి నీ తండ్రి అయినటువంటి ఉద్దాలకుడిని కానీ మిగిలినటువంటి ఋషులను కానీ అడిగి యజ్ఞాన్ని ప్రారంభించి ఉన్నట్లయితే ఇటువంటి తప్పిదం జరిగేది కాదు. ఇక్కడ నీవు అడిగిన ప్రశ్నకి మీ తండ్రి కోపగించి నిన్ను యమధర్మరాజుకి ఇచ్చేస్తున్నాను అని
ఆ యజ్ఞతాలకు క్రతువు ఫలాన్ని కూడా చూసుకోకుండా నిన్ను నాకు ఇచ్చేశాడు. నేను నీకు అసలు కాలక్రమాన నిర్ణయించలేదు. అటువంటి పరిస్థితులు హఠాత్ పరిణామంగా నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పటికీ నా తప్పుని సవరించుకోవటానికి నేను నీకు 3 వరాలు ఇవ్వటం జరుగుతోంది. అందులో మొదటి వరాన్ని ఇచ్చేశాను. రెండో వరాన్ని కోరుకోమంటే నువ్వు రెండో వరంలో ఈ యొక్క విషయాన్ని అడగడం జరుగుతోంది. ఇటువంటి విషయాలన్నీ కూడా ఏదో ఒక నిమిషంలో మాట్లాడితే చెప్పేటువంటిది కాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా గురుముఖత విని వీటిని ఆకలింపు చేసుకుని ఆ ఒక్క వెంకటనాథుడి అనుగ్రహంతో ఈ యొక్క స్వర్గానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఆ అయ్యప్ప కృపా కటాక్షాలతో మార్గబంధువు ద్వారా మార్గాన్ని నువ్వు పొందుతావనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.